కాదు కొమ్మినేని గారు, మీరు ఇప్పుడు లోకేష్ గారు ఉప ముఖ్యమంత్రి చాప్టర్ రేపు చేయడం కోసం కాదు, ఒక ట్రైల్, ఇది ఫస్ట్ ట్రైల్. మనం ఇట్లాంటి ప్రకటన చేస్తే జనసేన నుంచి రియాక్షన్ ఎట్లా వస్తుంది, సమాజం నుంచి ఒక ట్రైల్ వదిలేరు అట్లా. ఈ ట్రైల్స్ దాదాపు 90% సక్సెస్ అయిపోయింది. జనసేన నుంచి ఎవడు స్పందించడు అనే విషయం ఆడాడ కొంతమంది సోషల్ మీడియాలో తప్ప మీరు అందరూ కంఫర్ట్ గా ఉన్నారు. ఎక్కడ లోకేష్ విమర్శించడానికి సాహసం చేయట్లా. మీరు చూడండి, జనసేన నుంచి తెలుగుదేశం నుంచి విమర్శలు వస్తున్నాయి, జనసేన నుంచి ఒకరిద్దరు తప్ప లోకేష్ ఎందుకు ఉప ముఖ్యమంత్రి ఊరు అనట్లా. ఎందుకంటూనే లోకేష్ భజన చేస్తారంటే లోకేషే నిర్ణయిస్తాడు రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ తెలుసుకొని జనసేన వాళ్ళు బీజేపీ అందరూ కూడా లోకేష్ మహానాయకుడు అంటున్నారంటే తెలుగుదేశం వేసిన మొదటి ట్రైల్ సక్సెస్ అయింది. ఇందాక ఈనాడులోనే ఎక్కడో వచ్చిన వార్తను సోషల్ మీడియాలో ఎవరు చదువుతుంటే విన్నాను. దాంట్లో చాలా స్పష్టంగా ఇలాంటివి సెన్సిటివ్ ఇష్యూస్ ఇవన్నీ కూటమిలో కూర్చొని చర్చిస్తామన్నారు తప్ప డిప్యూటీ సీఎం ఇవ్వట్లేదు అని ఎక్కడ అట్లాంటి ఆలోచనే లేదు, ప్రతిపాదన లేదని ఎక్కడ చంద్రబాబు గారు చెప్పలేదు, టీడీపీ ప్రకటించలేదు. కేవలం ఊరికే తొందరపడి మీరు మాట్లాడమాకనని అంతా అయిన తర్వాత డ్రామా నడుపుతున్నారనేది టీడీపీ మీద ఉన్నటువంటి వ్యాఖ్య. వాళ్ళు ట్రైల్ అండి, ట్రైల్ అంటున్నాను. ట్రైల్ సక్సెస్ అయినారు. లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనే డిమాండ్ ముందు తీసుకురావడం ద్వారా ఎలాంటి పరిస్థితి వస్తాయి మిత్రపక్షం, ట్రైల్ సక్సెస్. సెకండ్ ట్రైల్ మళ్ళీ ఉంటుంది కొన్ని రోజుల తర్వాత. ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నది చేస్తారు. లోకేష్ గారు డిప్యూటీ సీఎం అనేది 29 లోపల జరిగి తీరుతుంది.